రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వందల కొద్దీ డ్రోన్లు ప్రతినిత్యం దాడులకు కారణమవుతున్నాయి. తాజాగా రష్యా తయారు చేస్తున్న డ్రోన్లకు చైనా నిపుణులు సహాయం అందిస్తున్నట్టు తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చైనా డ్రోన్ నిపుణులు రష్యాకు పదే పదే వచ్చి అక్కడి ప్రభుత్వానికి చెందిన ఆయుధ తయారీ సంస్థల్లో సైనిక డ్రోన్ల అభివృద్ధికి సహాయం చేసినట్లు యూరోపియన్ భద్రతా అధికారులు ధృవీకరించారు. ఈ సహకారం ద్వారా రష్యా ప్రధాన డ్రోన్ ఉత్పత్తిదారు ఐఈఎంజెడ్ కుపోల్తో చైనా నిపుణులు రిలేషన్ బయటపడింది. 2024 రెండవ త్రైమాసికం నుంచి ఇప్పటి వరకు చైనా నిపుణులు ఆ కంపెనీని పలుమార్లు సందర్శించారు. మిలిటరీ డ్రోన్లపై టెక్నికల్ వర్క్ చేశారు. వెస్టర్న్ శాంక్షన్లలో ఉన్న కుపోల్ రష్యాకు ప్రధాన డ్రోన్ ప్రొడ్యూసర్గా ఉంది. చైనా నిపుణులు ఇజెవ్స్క్లో డ్రోన్ అసెంబ్లింగ్తో పాటు అక్కడి స్టాఫ్కు ట్రైనింగ్ ఇచ్చారు. మరోవైపు చెలియాబిన్స్క్ రీజియన్లో చెబార్కుల్ మిలిటరీ టెస్ట్ సైట్లో A60, A100, A200 డ్రోన్ల ఫ్లైట్ టెస్టుల్లో పాల్గొన్నారు. ఇదే సమయంలో ఆ కంపెనీకి చైనాలో తయారైన అటాక్ అండ్ సర్వైలెన్స్ డ్రోన్ల సరఫరా కూడా జరిగింది. రష్యా ప్రధాన డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్ అయిన కుపోల్ రష్యా అల్మాజ్ అంటే గ్రూప్లో భాగంగా ఉంది. కుపోల్ చైనాలో గార్పియా 3G3 డ్రోన్ అభివృద్ధి చేసిందని గత ఏడాది సెప్టెంబర్లో రాయిటర్స్ నివేదించింది. ఇప్పుడు చైనా నిపుణులు రష్యాలో ఇరాన్ షాహెద్ 107 ఆధారంగా GA-21 వంటి డ్రోన్ల అసెంబ్లీ టెస్టింగ్ చేశారు. చైనాకు చెందిన హునాన్ హవోటియి, సిచువాన్ ఏఈఈ కంపెనీలు HW52V విటాల్ డ్రోన్లు, A200 యాంటీ జామింగ్ డ్రోన్లు సప్లై చేశాయి. టీఎస్కే వెక్టర్ ఇంటర్మీడియటరీ ద్వారా 5 మిలియన్ యువాన్ పేమెంట్ జరిగింది. హునాన్ హవోటియి సీఈఓ లియూ మింగ్షింగ్ రష్యా పర్యటనల సమయంలో రష్యా మధ్యవర్తి సంస్థ టీఎస్కే వెక్టార్ ఎగ్జిక్యూటివ్తో కలిసి ప్రయాణించినట్లు ఎయిర్లైన్ రికార్డులు చూపిస్తున్నాయని, ఈ సంస్థపై అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు ఉన్నాయని యూరోపియన్ భద్రతా అధికారులు తెలిపారు. ఇక రష్యా సైన్యం కోసం చైనా నిపుణులు అనేక డ్రోన్ వేరియంట్లు అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. సచువాన్ ఏఈఈ A60, A100, A200 డ్రోన్ మోడళ్లతో కూడిన వన్-వే అటాక్ డ్రోన్లు సరఫరా చేసింది. హునాన్ హోవోటి HW52V వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ డ్రోన్లను అందించింది. ఇవి రికానైసెన్స్ దాడి మిషన్లకు ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు చైనా నిపుణులు కొత్తగా GA-21 డ్రోన్ అభివృద్ధి చేస్తున్నారు. రష్యా ప్రతి నెల సుమారు 500 గార్పియా డ్రోన్లు వాడుతోంది. ఇవి 100 మైళ్ల దూరంలోని ముందే ప్రోగ్రామ్ చేసిన లక్ష్యాలను చేరుకోగలవని ఉక్రెయిన్ అంచనా వేస్తోంది. రష్యన్ మిలిటరీ సిస్టమ్స్లో ముఖ్యంగా ఏరియల్ డ్రోన్లలో చైనా కీలక పాత్ర పోషిస్తోందని ఆరోపించింది. అయితే దీనిపై చైనా విదేశాంగ శాఖ స్పందించింది. ఉక్రెయిన్ సంక్షోభంలో చైనా కీలక పాత్ర పోషిస్తోందని, లెథల్ వెపన్స్ను సప్లై చేయడం లేదని, డ్రోన్ ఎగుమతులపై కూడా ఆంక్షలు ఉన్నాయని వెల్లడించింది. కానీ యూరోపియన్ ఇంటెలిజెన్స్ సోర్సెస్ చైనా కంపెనీలు డ్యూయల్ యూజ్ కాంపోనెంట్స్ అయిన ఎలక్ట్రానిక్స్ మెషిన్ టూల్ సప్లై చేస్తున్నాయని ధృవీకరించాయి. ఈ సహకారంపై అమెరికా ఇది చాలా సున్నితమైన అంశమని, చైనా కంపెనీలు యుఎస్ శాంక్షన్డ్ రష్యన్ ఫర్మ్కు లెథల్ అసిస్టెన్స్ అందిస్తోందని తెలిపింది. ఈ వ్యవహారం బయటపడడంతో బీజింగ్, మాస్కో మధ్య మరింతగా పెరుగుతున్న సైనిక, సాంకేతిక సహకారాన్ని సూచిస్తున్నాయి. గతంలోనే పాశ్చాత్య ప్రభుత్వాలు చైనా కంపెనీలు రష్యన్ ఆయుధ తయారీదారులకు సరఫరాలు చేస్తున్నాయనే ఆందోళనలు వ్యక్తం చేశాయి. రష్యా ఆయుధాలలో ఉన్న విదేశీ భాగాలలో దాదాపు 60% చైనా నుంచే వస్తున్నాయి. ఇది రష్యా యుద్ధాన్ని కొనసాగించడంలో చైనా సాంకేతికత ఎంత కీలకమో నిరూపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ సహకారం ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా డ్రోన్ కేపబిలిటీలను బలోపేతం చేస్తుంది. రష్యా డ్రోన్ ప్రొడక్షన్ 2025లో రోజుకు 1000 షాహెద్ టైపు డ్రోన్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక మేలో 472 డ్రోన్లతో రష్యా ఉక్రెయిన్పై అటాక్ చేసింది. ప్రస్తుతం చైనా రష్యాకు 80% క్రిటికల్ ఎలక్ట్రానిక్స్ సప్లై చేస్తోంది. అంతేకాక కుపోల్ 2000 కిలోమీటర్ల రేంజ్, 50 కేజీల పేలోడ్తో G3 డ్రోన్లను తయారు చేస్తోంది.